గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025 కౌన్సిలింగ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడక్క ఏంటి అని అడుగుతున్నారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు కూడా చూడండి, వాయిస్ చాలా దారుణంగా వస్తుంది. కొంచెం నాకు కోల్డ్ కఫ్ చేసి నాకు సరిగ్గా హెల్త్ బాగోక నేను వీడియోస్ అందుకే పెట్టలేకపోతున్నాను. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడక్క, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్కి మనీ పే చేయాలా అందరూ అని అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్గా అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు, ఓకేనా. ఇప్పుడైతే సెకండ్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు అక్క అని అడుగుతున్నారు. మోస్ట్లీ అయితే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, సో లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఎలా జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ థింగ్ అయితే ఎవ్రీ ఇయర్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే జరుగుతుంది. కాకపోతే ఈ ఇయర్ ఏంటి అంటే, సో ఎంసెట్ ఇంకొక సెట్ అనేది ముందుగా రిలీజ్ చేశారు, ఓకే. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా మొన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది డేట్స్, స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా. ఇవన్నీ చూసుకుంటే కానీ మనకి మోస్ట్లీ అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెరిఫికేషన్ అయిపోతే కానీ సో మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు, సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది కానీ డిలే అయితే మ్యాక్స్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు, ఓకే. నా అంచనా ప్రకారం అయితే నేను అనుకోవడం అయితే సో మ్యాక్స్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేయండి, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ మొత్తం వాళ్ళకి రిజర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి స్పెషల్ కేటగిరీ మొత్తం వెరిఫై చేసుకోవాలి, మళ్ళీ కాలేజ్ లిస్ట్ రావాలి, ఎవ్రీథింగ్ వాళ్ళ చేతికి రావాలి. కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని అనుకుంటున్నాను. ఇంకా ఆగస్ట్ అంటారా, మ్యాక్స్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తారు, ఇంకా లేదు అనుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు, ఓకేనా. మోస్ట్లీ నా ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అక్క, అసలు కొంతమందికి స్టార్ట్ అయిపోయి ఇంకొంతమందికి స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అవ్వని వాళ్ళకి అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్ మోస్ట్లీ అయితే అన్ని కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కొన్ని కాలేజెస్ కొన్ని యూనివర్సిటీస్ స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. సో సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళందరూ భయపడుతున్నారంటే మేము క్లాసెస్ మిస్ అవుతాము ఏంటక్క అని చెప్పి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరేం క్లాసెస్ మిస్ అవ్వరు, ఓకేనా. వాళ్ళకి కూడా బేసిక్ జరిగిద్ది, అంతేగాని డెప్త్గా అయితే క్లాసెస్ ఏం చెప్పరు. అందరూ ఫస్ట్ కౌన్సిలింగ్ అవ్వాలి, సెకండ్ కౌన్సిలింగ్ అవ్వాలి, స్పాట్ అడ్మిషన్స్ అవ్వాలి, ఈ 3 అయిన తర్వాతే మీకైతే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. నాకు వీడియో చేస్తున్నా కూడా ఆయాసం వచ్చేస్తుంది, అందుకే, ఓకేనా. ఏమనుకోకండి. క్లాసెస్ అనేవి మోస్ట్లీ అయితే మీకు చెప్తారు వాళ్ళు, వాట్సాప్లో మీ నెంబర్ యాడ్ చేస్తారు, యాడ్ చేసి మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి అని చెప్పి మీకు బ్రీఫ్గా అయితే వాళ్ళు వాట్సాప్ చాట్లో అయితే చెప్తారు. మోస్ట్లీ అయితే సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అన్నీ కూడా సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అన్నీ మిస్ అవుతారు కాబట్టి. ఒకవేళ స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం, వాళ్ళకి బేసిక్ మాత్రమే చెప్తారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్కి మనీ పే చేయాలా అందరూ అని అడుగుతున్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ఎవరు పే చేయాలంటే, మళ్ళీ అగైన్ అంటే ఎవరైతే ఫ్రెష్గా న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారో, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసుకోకుండా సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మనీ పే చేయాలి. ఇక మిగతా ఎవరు కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిన వాళ్ళందరూ సెకండ్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో మేము మనీ పే చేసాం, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోయి మేము వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాం. కాకపోతే ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసమో లేదంటే కాలేజ్ రాక మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. మీ దగ్గర అయితే ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్నారు. ఒక డాక్యుమెంట్స్ వెరిఫై అవ్వని వాళ్ళు కూడా ఇప్పుడైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు మనీ పే చేస్తే సెకండ్ కౌన్సిలింగ్ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ వెరిఫై అయినా వెరిఫై అవ్వకపోయినా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు పే చేసేసారు కాబట్టి ఇంకా సెకండ్ కౌన్సిలింగ్కి పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ మనీ అనేది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనీ పే చేయాలి, క్యాస్ట్ వైజ్గా మనీ పే చేసి కౌన్సిలింగ్కి అయితే పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటే, ఇంకేమైనా అర్థం కాదు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డెప్త్గా నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాట్లాడాలనుకుంటే ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, jessyu5@gmail.com, ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫాస్ట్ అప్డేట్స్. ఏమైనా ఉన్నా కూడా ఐసెట్కి సంబంధించిన వాట్సాప్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.